హాయ్ శ్రీకృత్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఊర్లో అందరం కలిసి మేము చెట్ల తీర్థాలకు వెళ్తున్నామండి. మీకు కనిపించే గుడి దుర్గామాత గుడి. ఫస్ట్ పొద్దున్నే అందరూ కలిసి గుడి దగ్గరికి వచ్చి వారు మొక్కుకున్న విధంగా మేకలను కానీ కోళ్ళను కానీ కోసుకొని వెళ్తారు. మీరు కూడా చూడవచ్చు, గొర్రెపోతును జడత కోసం ఉంచారు. అలా మేము కూడా ప్రొద్దున్నే వచ్చి మొక్కు చెల్లించుకొని వెళ్ళాము. ఫస్ట్ అయితే గుట్టపైకి వెళ్దాము. గుట్టపైన ఉన్న ఆంజనేయ స్వామి రాములవారి గుడిని అయితే దర్శించుకొని వచ్చి తర్వాత కింద దుర్గామాతను దర్శించుకుందాం. ఇది మా విలేజ్ పార్కు, ఉద్యానవనము. చూడండి చెట్లతో పచ్చని వాతావరణం ఎలా బాగుందో. గుట్టపైకి వెళ్ళే దారి ఇదే. ఇక్కడ నుంచే పైకి వెళ్తాము. చూడండి దారి ఎలా ఉందో. ఇదే మా ఊర్లో ఉన్న గుట్ట. ఫస్ట్ అయితే గుట్ట పైన ఆంజనేయ స్వామిని రాములవారిని అయితే దర్శించుకుందాము. ఇలాగే వెళ్ళాలి. ఈ వాటర్ వల్ల అన్ని కయ్యలు వచ్చినాయి, రూట్ సరిగా లేదు, అందుకని బైక్ ఇక్కడే పెట్టేసి నడుచుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ అయితే ఇలా వెళ్ళే వాళ్ళం కాదు, అటు సైడ్ నుంచి బండలు ఎక్కుకుంటూ వెళ్ళే వాళ్ళం. ఇది అందరు కలిసి రూట్ ఉండాలని చెప్పేసి ఈ రూట్ చేశారు. వర్షం వల్ల ఈ రూట్ అంతా ఇలా అయిపోయింది. చాలా ఖచ్చితంగా ఉంది, ఎక్కడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నవీన్ అయితే ముందు వెళ్ళిపోతుండు, చూడండి తొందర వెళ్ళిపోతుండు. ఈ పెద్ద పెద్ద బండలన్నీ పలగొట్టి ఇలా రూట్ వేశారు. ఇంతకుముందు ఈ మొత్తం ఈ రాళ్లతో నిండుకొని ఉండేది. అలా దూరంగా కనిపిస్తుంది కదా, అదే ఆంజనేయ స్వామి గుడి. గుడి అయితే వచ్చేసింది. లోపలికి వెళ్దాం. గుట్టపై నుంచి ఒకసారి వ్యూ చూడండి ఎలా ఉందో. గుట్టపైనకి దారి చేయకముందు ఫస్ట్ ఇలా బండలు ఎక్కుకుంటూ ఇలా వచ్చేవాళ్ళము. చాలా ఇబ్బంది అయ్యేది. తర్వాత గ్రామస్తులందరూ కలిసి ఇక్కడ రోడ్డు వేశారు. అందులో కాళ్ళు కడుక్కొని గుడి దగ్గరికి అయితే వెళ్దాం. దేవుని దగ్గరికి అయితే వచ్చేసాము. మేము దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవునికి పూజ చేస్తున్నారు, అలంకరణ ఇట్లా చేస్తున్నారు. దేవునికి పూజ అంతసేపు వెయిట్ చేసి దేవుని దర్శించుకొని తీర్థప్రసాదాలు తీసుకొని కిందికైతే వెళ్ళాము. చూడండి గుడి పైన రాములవారి విగ్రహాలు, ఆంజనేయ స్వామి విగ్రహం ఎలా ఉందో. సంవత్సరానికి ఒకసారి వస్తుంటాం కదా, చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కొంతసేపు దేవుని దర్శించుకొని కొంతసేపు అలా కూర్చొని తర్వాత కిందికైతే బయలుదేరాము. గుట్ట కింద మల్లికార్జున స్వామి ఎల్లమ్మ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శించుకొని వెళ్దాం. ఇంకా ఊరు ప్రజలు ఎవరు రాలేదు, అందుకే గుడి దగ్గర తక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు అయ్యగారు అలంకరణ చేస్తున్నాడు, పూజ చేస్తున్నాడు దేవునికి. దాదాపుగా ఇంకో 1 అవర్ వరకు ప్రజలందరూ వచ్చి ఇక్కడ పైకి వచ్చి కొబ్బరికాయ కొట్టి దేవుని దర్శించుకొని వెళ్తారు. మనమే ఫస్ట్ గుట్ట పై నుంచి వెళ్ళి అటు చూడండి, అట్లా కనబడేది మా ఊరు చెరువు. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో. ఇప్పుడు మీరు చూస్తుంటే గుట్ట చుట్టూ ఎవరు మనుషులు లేకుండా ఉంది కదా. కొంచెం సేపటి తర్వాత ఊరు ప్రజలతో మొత్తంతో ఈ గుట్ట అనేది నిండిపోతుంది. మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంటికి వెళ్ళి వంటలు పూర్తయిపోయిన తర్వాత మనోళ్ళందరినీ తీసుకొని ఇక్కడికే వద్దాం, అప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ. మేము గుట్ట దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి ఇంటికాడ అందరు వంటలు చేసి రెడీగా ఉన్నారు, మా కోసం వెయిట్ చేస్తున్నారు. మేము అక్కడ వచ్చేలోపు అన్నయ్య వాళ్ళను అక్క బావ అందరు వచ్చి మా కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళందరినీ తీసుకొని అయితే మళ్ళీ దుర్గామాత గుడికి అయితే బయలుదేరాము. వాళ్ళని ముందు పంపించి దుర్గామాత గుడికి కావాల్సిన కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని మేము వచ్చేసాము. మేము వచ్చేసరికి గుడికాడ వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మళ్ళీ అందరం కలిసి దుర్గామాతను దర్శించుకోవడానికి, దుర్గామాతకు నైవేద్యం పెట్టడానికి అయితే గుడి దగ్గరికి వెళ్ళాము. గుడి దగ్గరికి అయితే చాలామంది వచ్చేసారు నైవేద్యాలు పెట్టడానికి. మేము వచ్చేలోపే అక్క దర్శించుకొని కొబ్బరికాయ కొట్టేసింది. మేము కూడా తొందరగా దర్శించుకొని వెళ్దామని అనుకున్నాము, కానీ చాలామంది భక్తులు ఉన్నారు కాబట్టి లేట్ అయింది. మేము కూడా దుర్గామాతకు తీసుకొచ్చిన నైవేద్యము కళ్ళు సాగా సమర్పించుకున్నాము. ఇంట్లో వాళ్ళందరం కలిసి దుర్గామాతను మంచిగా దర్శించుకొని మా మనసులో ఉన్న కోరికలన్నీ తల్లి ముందు ఉంచి మంచిగా మొక్కుకున్నాము. పక్కనే ఉన్న అయ్యగారు ఇరగోలతో మా అందరికీ 3 దెబ్బలు వేశాడు.
మా మీద ఉన్న చీడపీడ అన్నీ తొలగిపోవాలని మళ్ళీ మనస్ఫూర్తిగా మొక్కుకొని బయటకైతే వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత సంధ్య మంచిగా మొక్కుకొని కొబ్బరికాయ అయితే కొట్టింది. దుర్గామాత దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. నైవేద్యం అయితే సమర్పించుకున్నాము. మేము బయటకు వచ్చేసరికి అయితే మా బావ వాళ్ళ ఫ్యామిలీతో వెయిట్ చేస్తున్నాడు. ఆయనతో కొంచెంసేపు మాట్లాడి మేము నార్మల్గా ఎప్పుడు కూర్చునే ప్లేస్కి అయితే వెళ్తున్నాము. మీరే చూడొచ్చు అప్పటి వీడియోలో గుట్ట దగ్గర ఎవరూ లేరు. ఇప్పుడు చూడండి ఒక్కొక్క ఫ్యామిలీ వస్తున్నారు. గుట్ట చుట్టూ ఒక్కొక్క ఫ్యామిలీతో గుట్ట మొత్తం నిండిపోయి ఉంటుంది. మీరు కూడా చూడొచ్చు. ఇంకా సగం మంది వచ్చారు, ఇంకా మంది వస్తూనే ఉన్నారు. పూర్తి మంది వచ్చిన తర్వాత గుట్ట మొత్తం మనుషులతో నిండిపోతుంది. మేము ఎప్పుడు వచ్చినా కూర్చునే ప్లేస్కి అయితే వెళ్తున్నాము, కానీ ఈసారి అక్కడ ప్లేస్ అనేది ఖాళీగా లేదు, మొత్తం దున్నేశారు. ఎక్కడ కూర్చుందామని చెప్పేసి చాలాసేపు ప్లేస్ కోసం అయితే వెతికాము. దున్నిన తర్వాత కొంచెం ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసి కూర్చొని తినడానికి వీలుగా ఉంటుందా లేదా అని చెప్పేసి చూసాము. చాలా మంచిగానే ఉంది. అక్కడ వర్షం పడితే ఇబ్బంది అవుతుంది, ఏమైనా చెట్లు ఉంటాయని చూసాం కానీ చెట్లు ఎక్కలేదు. కానీ ప్లేస్ మాత్రం ఖాళీగా చాలా బాగుంది. ఇక్కడికైతే వచ్చేసాము. కానీ ఇక్కడికి రావడానికి కారు కానీ బండి కానీ వీలు లేదు. అక్కడే దూరాన రోడ్డు మీద పెట్టి మేము తినే వస్తువులు అన్నీ ఇక్కడికి మోసుకొని వచ్చేసాము. కుట్టి చూడండి, ఈ పచ్చని వాతావరణంలో చుట్టూ కొండల మధ్య ఎట్లా సంతోషంగా ఆడుకుంటుందో. బయట ఆడుకోమంటే మేము తినే వద్దకు వచ్చి అల్లరి చేస్తుంది. ఇప్పటికే చాలా టైం అవుతుంది, తినడానికి అన్నీ సెట్ చేయమని చెప్పాము. ఎందుకంటే మళ్ళీ వర్షం పడితే తినడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి. ఈరోజు స్పెషల్ ఏంటో చూడండి. చికెన్, మటన్, తెలంగాణ స్పెషల్ చికెన్ ప్లస్ గూడాలు, ఎగ్ టమాటా, బగారన్నం, ఇలా చాలా రకాల స్పెషల్ చేశారు. అమ్మ అందరికి వడ్డిస్తుంది, ఇక తినేద్దాం. మేము అన్నం తినడైతే పూర్తి అయిపోయింది. అన్నం తిని అలా కూర్చున్నామో లేదో వర్షం అయితే స్టార్ట్ అయింది. మేము ముందే తినడం చాలా మంచిదైంది, లేకపోతే అన్నం తినేటప్పుడు వర్షం పడితే చాలా ఇబ్బంది అయిపోయేది. అందరూ వర్షం నుంచి తప్పించుకోవడం కోసం పరదలు కప్పుకొని ఎలా నిలబడ్డారో ఇదే మంచి ఛాన్స్ అనుకొని సామానాన్ని సర్దుకొని ఇంటికైతే బయలుదేరాము. ఇప్పుడు మీరు చూడొచ్చు, అప్పుడు కొంచెం మందే గుట్ట చుట్టూ ప్రజలు వచ్చారు కదా, ఇప్పుడు మొత్తం ఎంతమంది వచ్చారో. నార్మల్గా ఊరు ప్రజలు మొత్తం ఇక్కడికి వచ్చేసి వండుకొని తింటారు. వేరే ఊర్లో అయితే సంఘాల వారీగా వెళ్తారు, కానీ మా ఊరు ప్రత్యేకత ఇదే. గ్రామ ప్రజలందరూ ఒక డేట్ నిర్ణయించుకుని అందరం కలిసి వెళ్తాము. ఈ గుట్టకు అటు సైడ్ కూడా చాలా మంది వెళ్ళి వండుకొని తింటారు, కానీ వర్షం కారణంగా అటు వెళ్ళడానికి వీలు లేదు, అందుకని చూపించట్లేదు. మొత్తానికైతే మా ఊర్లో ఆషాఢంలో చెట్ల తీర్థాల పండుగ అయితే పూర్తయిపోయింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.